ఫిబ్రవరి పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనములు మరలా ఒకసారి నేను చదువుతాను. ఫిబ్రవరి 6 మొదటి 2 వచనాలు చదువుకుందాం. నేనే చదువుతాను, అందరూ కూడా గమనించండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. చిన్నమాట ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, మహాపరిశుద్ధ తండ్రి, నీకు ఘనత మహిమ మహాప్రభావములు అనంత ప్రభావములు కలిగి ఉన్నవి. అలాగూ ప్రజలందరూ హృదయములలోనూ నీకు మహిమా ప్రభావములు కలుగునుగాక తండ్రి. అందరి హృదయముల్లో నీవు హెచ్చింపబడుదువుగాకని మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. గొప్ప ప్రభువా, నీ బడిలో విద్యార్థులుగా మేము కూర్చొని ఉన్నాం. మీ దీని సేవకుడు నీ తట్టు ఆశగా ఎదురు చూస్తూ నీపై ఆనుకొని నీపై భారం వేసి వాక్యోపదేశమునకు ఉపక్రమించబోతున్నాడు. మీరు ఆశ్రయి, మీరు దీవించి మరుగుపరచి నాతో మాతో మాట్లాడండి ప్రభువా. సకల అంధకార చీకటి శక్తులన్నిటినీ యేసు బలమైన నామములో బంధించి గద్దించి పారద్రోలు వేస్తున్నాము తండ్రి. మాలో ప్రతి ఒక్కరి మనోనేత్రములు వెలిగించండి. మీ సత్యాన్ని ప్రత్యక్షపరచండి. మమ్మల్ని దినమున దీవించి ధన్యులుగా చేయండి. మీరు మాట్లాడండి ప్రభు. మీరు ఆశను మరుగు చేయండి. మీరే కనబడి మీరు ఆశను ద్వారా మీ మహిమను, మీ జ్ఞానమును, మీ ప్రణాళికను మాకు ప్రత్యక్షపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థించి బతుమాలుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, గత అనేక వారములుగా మనము నేర్చుకున్నటువంటి విషయం ఏమిటి? 3-4 వారాలుగా ఒక సంగతే చెప్తూ వచ్చాను. అవును, మూల పాఠములలో ఏ పాఠం? మొదటి మూల పాఠములలో అసలు అంశం ఏమిటి? ద డాక్ట్రిన్ ఆఫ్ బాప్టిజం, బాప్తిస్మములను గూర్చిన బోధ అనగా దీనిని దేనిని గూర్చిన బోధ అని చెప్పుకోవచ్చు? మరణములను గూర్చిన బోధ. బాప్తిస్మములు అనగా అర్థం ఏంటి? మరణములు. ఇక మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడగకండి అది ఎక్కడుందండి బైబిల్లో అంటే ఉంది. చాలాసార్లు చెప్పారు. వచనాలు చూపించాను. పాత నోట్స్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మీ ప్రక్కన వారి నోట్స్ తీసుకొని చదవండి, లేకపోతే క్యాసెట్స్ వినండి. బాప్తిస్మం అనగా మరణము అని అర్థం. నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందగలరా అంటే పొందగలం అన్నారు. ఎవరు? యాకోబు, యోహాను. అంటే యేసయ్య కూడా మీ ముఖం పొందరా, మీరేం పొందుతారు నా బాప్తిస్మం అని అనలేదు. ఏమన్నాడు? మీరు పొందెదరు అన్నాడు, ఒప్పుకున్నాడు. కనుక యేసు పొందిన బాప్తిస్మము విశ్వాసి కూడా పొందాలి. అది యోర్దానులో పొందిన బాప్తిస్మం కాదు. అప్పటికే యోర్దానులో బాప్తిస్మం పొందేశాడు, సేవ ప్రారంభించాడు, చాలా కాలం జరిగింది సేవ. అయినాక ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో నేను ఒక బాప్తిస్మం పొందబోతున్నాను. చాలా కాలం సేవ చేసిన తర్వాత లూకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనములో ఇలా చెప్పబడింది. యేసు ప్రభు అంటున్నారు, నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది. పొందవలసిన అంటే భవిష్యత్ గతమా? నేను పొందిన బాప్తిస్మము యోర్దాను దగ్గర పొందాను. ఇప్పుడేం బాప్తిస్మం? ఇది పొందవలసిన బాప్తిస్మం. పొందవలసిన యోర్దాను దగ్గర పొందింది కాదు, ఇంకా వేరే బాప్తిస్మం ఏదో పొందాలి. అది శిలువ మరణం అనే బాప్తిస్మం. కనుక
బాప్తిస్మములను గూర్చిన బోధ అంటే మరణములను గూర్చిన బోధ. అయితే బాప్తిస్మం అనగా మరణములను గూర్చిన బోధ మాత్రమే కాదు, మరణ పునరుత్థానములను గూర్చిన బోధ. డాక్ట్రిన్ ఆఫ్ బాప్టిజమ్స్ అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ డెత్ అండ్ రిజరక్షన్స్ ఆఫ్ ది బిలీవర్. మరణ పునరుద్ధానములు కలిస్తేనే బాప్తిస్మం అండి. మరణ పునరుత్థానములను గూర్చిన బోధ. నేను పొందవలసిన బాప్తిస్మమున్నది అంటే బాప్తిస్మములో ఎన్ని భాగాలు ఉన్నాయండి? ముంచుట, మళ్ళీ పైకి లేపుట కదా. ముంచేసిగా పైకి లేపడం మర్చిపోయినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఇంకా అన్ని బాధలు వదిలేసి చక్కగా లోపలికి వెళ్ళిపోతారు కదా. మళ్ళీ శోధనలు, బాధలు, వేదనలు, ఈ 3 గంటల ప్రసంగాలు భరించుటలు, దశమ భాగములు ఇచ్చుటలు, ఇవేమి బాధలు ఉండవు. వాళ్ళు డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతారు. కానీ అట్లా ముంచి మర్చిపోయిన పాస్టర్ డైరెక్ట్గా సెంట్రల్ జైలుకు వెళ్ళిపోతారు. ముంచి మళ్ళీ పైకి లేపేది మర్చిపోయినాం అనుకోండి, ఆ విశ్వాసం పరలోకానికి, పాస్టర్ గారేమో సెంట్రల్ జైలుకు. కనుక అట్లాంటి పొరపాటు చెయ్యం. కొంతమంది మునగమంటే మునగని గిలగలు కొట్టుకొని ఏది ముంచినా కూడా ఒక కాలు, ఓ చెయ్యి, ఒక కాలను పైకి పెడతా ఉంటారు. భయం ఏమండి. వాళ్ళు గిలగిల కొట్టుకొని చేస్తే నేను మొత్తం తడిసి, వాళ్ళు తడిసి, ఇద్దరం పైకి ఎక్కువ వస్తుంటే అసలు నేను వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చారా, వాళ్ళు నాకు ఇచ్చారా, ఇద్దరం మొత్తం నానిపోయి ఉంటాం. కనుక చూసేవాళ్ళకి కన్ఫ్యూజన్. ఓఫీర్ గారికి ఆయన ఇచ్చారా బాప్తిస్మం, ఆయనకు ఓఫీర్ గారు ఇచ్చారా అని. కనుక చాలా మందికి భయం, లేనిపోని భయాలు. మీరేం భయపడొద్దు, బాప్తిస్మం పొందవలసిన వారికి మేము వాగ్దానం చేస్తున్నాం, మేము తప్పకుండా మిమ్మల్ని పైకి లేపేదాం. ఏమండి, ఎంత చిటికలో. కానీ ముంచుట దేనితో పోల్చబడింది? పాతిపెత్తబడుట. ముంచుటనగా పాతిపెత్తబడుట. రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెత్తబడితిమి. కనుక బాప్తిస్మములో మొదటి భాగం ఏమి చెప్పండి? ఈ కారణం చేతనే స్ప్రింక్లింగ్ బాప్టిజంను మేము అసలు గుర్తించం. కొంతమంది చిలకరింపు పొందిన వాళ్ళు వచ్చి బాప్తిజం పొందంటే బాప్తిజం ఒక్కటే కదా, మరి ఇప్పుడు పొందితే రెండవది అవుతుంది కదా అంటే మేమంటాం, అసలు నువ్వు ముందు పొందిన బాప్తిజం అయితే కదా ఈ బాప్తిస్మం కావడానికి. బాప్తిస్మములో మొదటి భాగం ఏమిటి? పాతిపెత్తబడుట. రెండవ భాగం ఏమిటి? తిరిగి లేపబడుట. ఈ తిరిగి లేపబడుటనే ఏమంటారు? ఇంకొక భాషలో, మంచి సంస్కృత భాషలో ఏమంటారంటే పునరుత్థానము. ఏమండి కదా. ఉత్థానం అంటే లేపబడుట, పునః అంటే తిరిగి. బాప్తిస్మములో ముంచుట అనగా పాతిపెత్తబడుట, మళ్ళీ పైకి లేపుటంటే పునరుద్ధానము చెందుట. 5వ వచనం రోమా 6:5. మరి ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. గనుక దేవుని బిడ్డలారా, మనమందరమును మరణించినప్పుడల్లా మరణము శాశ్వతము కాదు. బాగా మీరు గమనించాలి. వెన్ యు డై,
death is not final. Definitely, without fail, the resurrection follows after each death. మనం ఎన్ని మరణాలు పొందుతున్నాం. ఎన్ని మరణాలంటే దాదాపుగా 3 ప్రధానంగా మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిది ఏమిటి? పాపమునకు చచ్చుట. రెండవది ఆ ముందు లోకమునకు చచ్చుట, తర్వాత పాపమునకు చచ్చుట, తర్వాత స్వచిత్తమునకు చచ్చుట. డైయింగ్ టు ద వరల్డ్ and then dying to sin, then dying to our own self. దేవుని బిడ్డలారా, లోకమునకు చావగలం, అది సులభమే. తర్వాత పాపమునకు కూడా చావగలం, అది కూడా కొంచెం కష్టమే. దాని స్వచిత్తమునకు మనం చావలేము. నేను అనుకున్నది నెరవేరాలి అనే తత్వము మనిషికి సహజంగా ఉంటుంది. బ్రదర్ భక్త సింగ్ గారి పెంపకం చాలా విడ్డూరమైనది అన్నమాట. చాలా మందికి ఆయన అర్థం కాలేదు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నా నేను ఇవాళ సాక్ష్యం చెప్తానన్నా అని సిద్ధపడ్డానన్నా, నేను సాక్ష్యం చెప్తా అని పోయి రిక్వెస్ట్ చేస్తే ఏమంటాడంటే, అవునా తమ్ముడు సిద్ధపడ్డావా, ప్రేరేపణ కలిగిందన్నా అని కూడా చెప్తారు. ఎవరన్నా నాకు బలమైన ప్రేరేపణ ఉంది సాక్ష్యం చెప్పాలని ఆయన దగ్గరికి పోయి అడిగితే, అవునా తమ్ముడు, ఆహా ప్రేరేపణ కలిగిందా, సరే నువ్వు ఒక పని చెయ్యి, ఈ వారం పోయి అక్కడ గేట్ దగ్గర చెప్పుల స్టాండ్ దగ్గర కావలుండు నువ్వు పో అని చెప్పండి. అన్న సాక్ష్యం చెప్తానన్నా. సరే వినలేదేమోనని. నాకు వినబడింది, కానీ నేను నాయకుడిని కదా, నేను చెప్తున్నా. నువ్వు చెప్పుల స్టాండ్ దగ్గర కావాలి, వచ్చేపోయే వాళ్ళందరూ ఆ చెప్పులు జత తీసుకొని అక్కడ పెట్టాలి. దానికి ఒక టోకన్ పెట్టి ఇంకో టోకన్ వీళ్ళకి ఇవ్వాలి. ఆయన ఇంజనీర్ అయిండొచ్చు, డాక్టర్ అయిండొచ్చు, ఇంకేమైనా అయిండొచ్చు. అన్న దేవుడు నన్ను బలంగా ప్రేరేపిస్తున్నాడు అన్న. సరే అది తప్పైతే నేను లెక్క చెప్పుకుంటా కదా, మాట్లాడొద్దు, ఓ చెప్పిన చెయ్యి. ఇంకా లోపల కుమిలిపోయి ఎంతో సిద్ధపడిపోయి ఎంతో చేసి అయ్యో సాక్ష్యం చెప్దాం అనుకున్నాను. ఆ చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చొని లోపల కుమిలి బాధపడి ఎంతో అవమానం ఫీల్ అవుతుంది. అన్న మీద కూడా కొంచెం విసుక్కుంటారు కదా. అసలు భక్తి గారంతా ఒక నియంత్రండి, డిక్టేటర్ అండి, మన బాధ పట్టించుకోడు, ఆయన మాట నెగ్గించుకుంటాడు. ఏందంటే పెద్ద భక్తి గారి పేరున్న కానీ ఆయన ఒకడే భక్తుడా అని విసుక్కొని కసురుకొని కనుక్కొని చాలామంది వచ్చే ఆదివారం నుంచి అసలు ఆ గుడికే పోరు. ఎట్లాంటి గుడికి పోతారంటే, సంఘస్థులు చెప్పినట్టల్లా ఆడే పాస్టర్ ఏ గుడిలో ఉంటే ఆ గుడికి పోతారు. సరే ఇక కొంతమంది మాత్రము ఏమో దైవజనుడు కదా మరి దేవాని ఏడుచుకుంటారు దేవుని దగ్గర పోయి, నాయనా నేను సాక్ష్యం చెప్దామనుకున్నా, మరి ఎందుకు అన్న టైం లేదు, క్షమించి తండ్రి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటారు. వీడు 1 నెల 2 నెలలు 6 నెలలు చెప్పుల స్టాండే బతుకు. ఆఖరికి కొంతకాలం అయినాక విరిగి నలిగిపోయిన తర్వాత ఇంకా చెప్పుల స్టాండ్ ఇదే నా బతుకులేమనుకుని అడ్జస్ట్ అయిపోతారు. సాక్ష్యం సంగతే మర్చిపోతారు. ఒకరోజు సడన్గా పొద్దున్నే పిలిచి, బ్రదర్ కమ్ హియర్, ఐ వాంట్ యూ టు గివ్ టెస్టిమనీ టుడే, ఇవాళ సాక్ష్యం చెప్పాను. అన్నా నేను సిద్ధపడలేదన్నా. సాక్ష్యం చెప్పమని చెప్తున్నాను, సిద్ధపడలేదంటే చెప్పు. నాకు రాదన్నా, ఎక్కువ మాట్లాడాలి, సాక్ష్యం చెప్పు. అరే ఈయన పిచ్చోడా మంచోడా అర్థం కాదు. సాక్ష్యం చెప్తానని ఇష్టపడ్డప్పుడేమో చెప్పుల కాడ పెడతాడు, ఇప్పుడేమో పిలిచి సాక్ష్యం. నోరు మూసుకొని నిలబడాలి, నోరు తెరిచి సాక్ష్యం చెప్తాను.
ఎక్కువ మాట్లాడొద్దు. ఇక అంటే నేను అనుకున్నది జరగాలి అనేది అసలు కుదరనే. ఒకరోజు ఎక్కడికన్నా పలానా గృహకూటానికి పోదాం అనుకున్నప్పుడు వద్దు నువ్వు ఇవాళ నా కారు వ్యాన్ డ్రైవ్ చేయమంటాడు. బస్సింగన్నతో వ్యాన్ డ్రైవ్ చేసుకొని పోదాం అనుకున్నప్పుడేమో ఇవాళ వద్దు నువ్వు గుడంతా కూడవమంటాడు. ఇవాళ పప్పుచారు వడ్డించంటాడు. ఏదో వీడేదనుకుంటే దానికి ఇంకోటి. అలా కొన్ని సంవత్సరాలు నూరి రోట్లో వేసి రుద్ది 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 అని మెత్తగా చేస్తాడన్నమాట. మెత్తగా చేసిన తర్వాత నేను అనుకున్నది ఎప్పుడు జరగదు అనేది బాగా పాఠం నేర్చుకున్న తర్వాత అప్పుడు బాబు నువ్వు నెల్లూరుకి వెళ్ళి అక్కడ అసెంబ్లీ చూసుకోమంటాడు. అప్పుడు సన్నం అప్పగిస్తాడు. నేను అనుకున్నది జరగదు, దేవుడు అనుకున్నదే జరుగుతుంది అనే పాఠం ముందు నేర్చుకోవాలి. స్వచిత్తమునకు చావడం చాలా కష్టమని నేను అనుభవంలో చెప్తున్నాను. నేనైనా సరే, నాకైనా నీకైనా మనమందరం ఒక రక్తం పంచుకొని పుట్టినోళ్ళమే కదా. ఎవరి రక్తం మనలో ఉన్నది? ఆదాము రక్తం, ఆదాము హవ్వల రక్తం ఉంది మనలో. కనుక దేవుడు మనలను ఈ మరణముల గుండా నడిపిస్తున్నాడు. 3 మరణాల గుండా నడిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఏమండి, లోకమునకు చావాలి, తర్వాత పాపమునకు చావాలి, తర్వాత స్వచిత్తమునకు చావాలి. అయితే ప్రతిసారి మరణము తర్వాత తప్పకుండా ఏముంటుంది? ఆ పునరుత్థానములను గూర్చిన బోధ. ఈ పునరుత్థానం అనేది లిస్టులోనేమో 5. నేను అందుకే నేను ఒక విచిత్రం చేశాను, మీరు గమనించారో లేదో. మారు మనస్సును గురించి బోధ చేశాను. విశ్వాసమును ఇప్పుడు ఎగ్గొడుతున్నాను, వాయిదా వేస్తున్నానని చెప్పి చేశాను. అవునా? ఇది ఒక ప్రణాళిక ప్రకారమే చేస్తున్నా, తర్వాత విశ్వాసం లోపలికి వస్తాను అని చెప్పి ఎక్కడికి పోయినా 3వ దాంట్లోకి వెళ్ళా కదా. ఇట్ వాజ్ ఎ ప్లాన్డ్ స్కిప్పింగ్ ఆఫ్ ద టాపిక్. ఏదో అజాగ్రత్తగా చెప్పేదేమి ఉండదు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారము నేను ముందు దేని గురించి మాట్లాడాను? మారు మనస్సును గురించి మాట్లాడాను. తర్వాత అది ఎన్నో మెట్టది? మొదటి మెట్టు. విశ్వాసం ఎన్నోది? బాప్తిస్మము అనేది 3వ మెట్టు. 4వది ఏంటి? హస్త నిక్షేపణం. హస్త నిక్షేపణం అయినాక 5వది ఏంటి? పునరుత్థానము. ఎవరి పునరుత్థానం? ఏంటో మరి నాకు అర్థం కాక మాట అడుగుతా. మృతుల పునరుద్ధానం అని ఎందుకు రాయాల్సి వచ్చిందో. మృతుల పునరుద్ధానం కాకుండా బతుకున్నలో పునరుద్ధానం ఉంటుందా? ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు పాస్టర్ గారు వధూవరుల చేత పెళ్లి ప్రమాణములు చేయించగలరు అంటే మరి వధూవరులను కాకుండా వచ్చిన వాళ్ళని చేపిస్తాను. ఒకరు నుండి పాస్టర్ గారు అన్నం భోంచేస్తారా? అన్నం తింటారా అని అన్నాడు కాదు, భోజనం చేస్తారనన్నా అది కాదు. ఇదేం చేస్తున్నారు? అన్నం భోంచడం కాదు, మనం గడ్డి భోంచేస్తాం. మరి ఇంకేం భోంచేస్తాం? అన్నం కాదు. అసలు భోజనం అంటేనే అన్నం. కొన్ని అన్నెసెసరీ రిపిటేషన్స్ లాగా అనిపిస్తాయి కదా. మరి మృతుల పునరుత్థానము అని ఎందుకొరకు అన్నాడు? ఎందుకొరకు అన్నాడంటే ఫర్ అన్ ఎక్స్ట్రా ఎంఫసిస్.
పునరుద్ధానము కావాలంటే ముందు చచ్చుట తప్పనిసరి అవసరం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 36వ వచనం. ఓ అవివేకి, నీవు విత్తున్నది చచ్చితేనే గాని అది బ్రతికింపబడదు కదా. విశ్వాసి తన జీవితంలో 2 ఎరుగాలి, 2 తెలుసుకోవాలి. మరణించుటనగా ఏమిటో తెలుసుకోవాలి, పునరుత్థానము చెందుటనగా ఏమిటో తెలుసుకోవాలి. టు నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్ యు మస్ట్ నో ద పవర్ ఆఫ్ హిస్ డెత్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయములో పౌలు తెలుసుకోదలుచుకున్న విషయాలు 3 ఉన్నవి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము దయచేసి పౌలు తెలుసుకోవాలనుకున్నవి 3 విషయాలు ఉన్నాయి. చూడండి దయచేసి. మొట్టమొదటిది ఆయనను ఎరుగవలెనని 10-11 వచనాల్లో ఉన్న సారాంశం చెబుతున్నా. ఆయనంటే ఎవరిని? క్రీస్తును ఎరుగవలెనని. రెండవది ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగవలెనని. ఏమండి? తరువాత మరణ విషయములో సమానానుభవము గలవాడను కావలెనని ఉందా? అక్కడ లేదా? ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడను కావలెనని. సహానుభవం. మూడవది ఆయన పునరుత్థాన బలమును ఎరుగవలెనని ఉందా అక్కడ మాట? ఆయన పునరుత్థాన బలమును. ఐ మస్ట్ నో క్రైస్ట్ and I must know the fellowship of his death, and then I must know the power of his resurrection. నేను క్రీస్తును ఎరుగవలెను, ఆయన మరణములో ఆయనతో సమానానుభవము ఎరిగి ఉండవలెను, కలిగి ఉండవలెను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగవలెను. ఈ 3 తెలుసుకోవడం కొరకట పౌలు సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడంట. అంటే సమస్తము నష్టముగా ఎంచుకుంటే తప్ప మనం ఈ 3 తెలుసుకోలేదు. దిస్ నాలెడ్జ్ కెనాట్ బి గెయిన్డ్ ఈజీలీ. ఇది సులభముగా వచ్చే జ్ఞానము కాదు, సులభముగా వచ్చే అనుభవము కాదు. నీకున్న వాటన్నిటినీ నష్టముగా ఎంచుకొని, చెంతగా ఎంచుకొని, నీ అహమును చంపుకొని, నీ ధనమును, నీ పలుకుబడి, నీ లోకమును, సమస్తమును నష్టముగా ఎంచుకుంటే తప్ప ఇదిగో ఈ 3 అనుభవాలు మనకు లభ్యము కావు. కనుక ప్రియులారా, మనము శ్రద్ధగా గమనిద్దాం. నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికించబడదు కదా. కనుక ఇప్పుడు మనం ఈ మరణములను గురించి, దాని యొక్క ఫలితములను గురించి మనం రాసుకుందాం. మొట్టమొదటిది పాపమునకు చచ్చుట అన్నాం కదా. పాపమునకు చచ్చుట. వాట్ షుడ్ ఫాలో దిస్? పరిశుద్ధత కొరకు మళ్ళా బతుకుతాడుగా.
చచ్చిపోగానే ఏం చేస్తాడు? బ్రతుకుతాడు కదా. మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాళ్ళమే కాదు, క్రీస్తుతో కూడా లేపబడిన కదా. కొలస్సీ 3:1 ఏమంటాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్నాడు. దానికి పరిశుద్ధత కొరకు మనం ఏం చేస్తాము? పునరుత్థానులమవుతాం. పరిశుద్ధత కొరకు తిరిగి లేపబడతాం. వీఆర్ రిజరెక్టెడ్ అంటూ హోలీనెస్. పరిశుద్ధత కొరకు మనం తిరిగి లేపబడతాం అండి. ఈ ఫస్ట్లో ఇది ఏ, ఇది బి అనుకోండి. అలాగే రెండవ దాంట్లో అంటే అసలు ఇదే ముందో చెప్పుకోవాలనుకోండి. లోకమునకు ముందైనా తర్వాతైనా పర్వాలేదు, లోకమునకు చచ్చుట. లోకమునకు చచ్చుట తర్వాత వెంటనే ఏం కావాలి చెప్పండి? ఏమండి? లోకమునకు చావగానే దేవుని కొరకు బ్రతుకుట. దేవుని కొరకు మళ్ళీ మనం బ్రతుకుతా. రోమాపత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు ఎవరైనా చదవండి కొంచెం. అందరు చూస్తున్నారా? రోమ 6:10-11. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించిన చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొన్నది. ఏమండి? మనము దేవుని కొరకు మాత్రమే సజీవులం. ఏమండి? దయచేసి 13 చూడండి. మీరైతే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. అలైవ్ అంటూ గాడ్, అలైవ్ ఫర్ గాడ్. దేవుని కొరకే బ్రతికి ఉండుట. ఏమండి? అంతేగాని లోకమునకు మనము చచ్చిపోయాం. దేవుని కొరకు మాత్రమే బ్రతుకుట. మూడవదిగా స్వచిత్తమునకు చచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుని చిత్తము జరిగించుటకు మనము బ్రతికింపబడతాం. When you die to yourself, you live again. You are resurrected again to fulfill the will of God. స్వచిత్తమునకు మరణించినప్పుడు దైవ చిత్తమును జరిగించుట కొరకు మనం ఏం చేస్తాము? ఆర్థిగా బ్రతికింపబడతాం. అప్పుడు మన ద్వారా దైవ చిత్తానుసారమైన సేవ జరుగుతుంది. When you die to your own will, దేవుని చిత్తము జరిగించుట కొరకు. ఇది మామూలు విషయం కాదు. ఏమండోయ్, నువ్వు అమెరికాకు పోవచ్చు, సూట్ వేసుకోవచ్చు, రెవరెండ్ కావచ్చు, బీటీహెచ్, ఎంపీహెచ్, బీడీ, ఎండి ఏమైనా కావచ్చు. కానీ ఇందులోకి రావాలంటే మాత్రము ఇది మహా కష్టం. దేవుని చిత్తమును జరిగించుటకు యేసు ఈ లోకమునకు వచ్చాడు. ఒకసారి అన్నాడు, నాకు ఆకలేస్తుందంటే వీళ్ళు ఊర్లోకి పోయి రొట్టె ముక్కలు పట్టుకొచ్చారు. ఈ లోపల సమరేశ్వరి కనపడ్డది. ఆమెకు రక్షణ సువార్త చెప్పాడు. ఆమె పాప జీవితం మార్చబడింది. వాళ్ళు తీసుకొచ్చిన రొట్టె ముక్కలు తీసుకొచ్చి ప్రభువా మరి తినమంటే, మీకు తెలియని ఆహారము నాకున్నదిలే, కడుపు నిండింది, ఆకలి తీరింది, నాకు ఈ రొట్టెలు వద్దన్నారు.
ఎవరైనా మీ ఊర్లోకి పోయినప్పుడు సాతనాడుగా రొట్టె ముక్కలు తెచ్చిచ్చానేమోనని అనుకుంటున్నారు వీళ్ళు అమాయకులు. యేసయ్య అన్నాడు, కాదు కాదు నాయన, నన్ను పంపిన వాని చిత్తము జరిగించుట నాకు ఆహారమై ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. 4:34 యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది, నాకు ఆహారమై ఉన్నది. దట్ ఈస్ మై ఫుడ్ అండ్ మై బ్రెడ్. దేవుని చిత్తము జరిగించుట, సర్వచిత్తంబు నీదేనయ్యా అని పాట పాడొచ్చండి. ఇట్స్ వెరీ ఈజీ టు సింగ్ దట్ సాంగ్. అందరూ పాడతారు. సర్వచిత్తంబు నీదేనయ్యా అంటే దేవుడు వెనక అందుకొని, నీ చిత్తమింకా సావలేదయ్యా. అరే నీ చిత్తం ఇంకా సావకనే పోయే నువ్వు నా చిత్తము నా చిత్తం అంటే ఒక వరలో 2 కత్తులు ముడతాయా? మర్జానే చాహియే. నేను చాలాసార్లు దేవుణ్ణి అడిగాను. నిజంగా దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. నేను దేవుణ్ణి అడిగానండి, నిజంగా చెప్తున్నాను. నేను మంచిగానే కాదు, కానీ దేవుని ముఖం నాకు తెలుసు, దేవుని స్థలం నాకు తెలుసు. దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఉద్యమం ఎందుకు పంపించట్లేదు నాయన అని అడిగాను. అంటే ఇంకా మీరు సిద్ధపడలేదు, నేను పంపిస్తే ముందు చచ్చేది మీరే అన్నాడు. నిజం చెబుతున్నాను. ఎందుకు ప్రభు ఉద్యమం పంపితే మేము రావడం ఏంటి అంటే, అరే ఒక చిన్న అబద్ధం ఆడినందుకు అననీయ సత్యరాలు దెబ్బకు పడి చచ్చారు. అదే శక్తి నాడు దిగొస్తే అబద్ధం ఆడని 22 ఎవడన్నా ఉన్నాడా? ఆల్ ద రెవరెండ్స్ అండ్ చర్చ్ లీడర్స్ ఎప్పుడు అమెరికాకి రాసే ఉత్తరాలన్నీ అబద్ధాలే. పుట్టడు అబద్ధాలు రాసి డబ్బులు సంపాదించి మేడల మీద మేడలు కడుతున్నారు. ఒక అబద్ధం ఆడిన అననీయ సత్యరాలు దెబ్బకు చచ్చి ఊరుకున్నారు. ఈ 22 అందరూ బతుకుంటారండి? పరిశుద్ధాత్మ దిగొస్తే ప్రతి సంఘ పాస్టర్ అందరూ ఇక ఒకటే సండే అందరూ పరదేశులము ప్రియులారా అనుకుంటే ప్రొసెషన్ తీయాలి. అదే ఈ అబద్ధికులు ఉన్నారు నాయన. అందుకే నేను దయామయుని. మీరందరూ ఏడుస్తున్నారు, ఉద్యోగం రావాలి, పరిశుద్ధాత్మ దిగి రావాలి. పిచ్చోరా, పరిశుద్ధాత్మ ఏందనుకున్నావు? ఎగిరేసి దూకేదనుకున్నావా? పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎక్కడ జరిగిందో అక్కడ పాపమునకు తీర్పు వెంటనే వస్తుంది. దేర్ విల్ బి ఇమీడియట్ జడ్జ్మెంట్ అపాన్ సిన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎవరీ బిలీవర్. విశ్వాసుల జీవితములలో పాపమునకు ఇమ్మీడియట్ జడ్జ్మెంట్ వస్తుంది. అదే రివైవల్ అంటే. అందరూ పాపాలు చేసుకుంటే బతుకుతున్నారు. మళ్ళా పెద్ద వీళ్ళేదో శుద్ధ పూసలు అంటారు. వీళ్ళందరూ ప్రభువా ఆత్మను కుమ్మరించు 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 అని అంటే తెలుసా కూడా నోరుముగా అంటున్నాడు. ఏది కుమ్మరించేది? ముందు నువ్వు పాప బ్రతుకు మార్చుకో, లేకపోతే ఫేరోజులాగా పురుగులు పడి చేస్తారు కొంతమంది. దారిని వాడైన సీమోను సువార్తను ఆటంకపరిచినందుకు గుడ్డోడు అయిపోయాడు. ఈనాడు సంఘం ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, సంఘ నాయకులు అబద్ధాలతోనే డబ్బులు సంపాదించి మేడలు కడుతున్నారు. ముఖస్థుతి ఎక్కువ, పొగిడేది ఎక్కువ, దేవుని వాక్యం ప్రకటించేది లేదు. ఒకరినొకడు పొగుడుకోవడం, ఒకరినొకడు మెచ్చుకోవడం. అసలు బైబిల్ మూసి అటక మీద ఎప్పుడో పెట్టేశారు. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ధనాపేక్ష, విగ్రహారాధన అయిన ధనాపేక్ష, శరీరేచ్ఛలు సిలువ వేయకుండా వాటిని పోషించుకోవడం, సమర్థించుకోవడం. ఇంత అపవిత్రతలో బతుకుంటూ
ఆత్మ దిగి రావాలి, ఆత్మ దిగి రావాలి. పరిశుద్ధాత్మ దిగొస్తే ఎంతోమంది ఉన్నట్టుండి వికలాంగులు అయిపోతారు. ఎంతోమంది అననీయ సత్యరాలాగా పడి చచ్చిపోతారు. ఎంతోమంది పురుగులు పడి హేరోదులాగా చేస్తారు. ఆత్మ కుమ్మరింపు తర్వాత దేశ విరక్షణ తర్వాత ముందు మీరు మారు మనసు పొందని అన్నాడు యేసయ్య నాతో. నేను దేవుణ్ణి అడిగాను. అందుకే అప్పటి నుంచి నేను వీళ్ళందరూ కలిసి ఉజ్జీవము కొరకు ప్రార్థన చేద్దామని పెడతారు చూడండి, ఈ పాస్టర్ ఫెలోషిప్. నేను దానికి పోను అసలు. ఎందుకంటే ఆ ప్రార్థన కప్పు కూడా దాటదు, పరలోకానికి పోయే తర్వాత సంగతి. అసలు ఉన్న సంగతి నేను చెప్పనా, ఈ ప్రార్థన కప్పు కూడా దాటదని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అందరూ చేరేది విజ్ఞాపన కూటం కొరకు కాదు, లంచ్లో సర్వ్ చేసే బిర్యానీ కొరకు. కూటం పెట్టి ఉపవాసం అని ప్రార్థన లేదు, ఉపవాసం లేదు. మంచిగా 4 ముక్కలు దొరికితే ఫినిష్ అయ్యి కడుక్కొని వద్దాం, ఉద్యోగ సంగతి ఎటనబోని, ఎవరికి కావాలి వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు అనే పరిస్థితిలో ఉన్నాయి సంఘాలు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్త ప్రకారమైన సేవ చేయాలంటే క్రైస్తవ సమాజము మారు మనస్సు పొందాలి. ముందు స్వచిత్తమునకు మరణించితేనే కానీ దేవుని చిత్తము చేయుటకు మనము జీవించలేము. దేర్ కెనాట్ బి ఎ రిజరక్షన్ వితౌట్ డెత్. కనుక తప్పకుండా ఈ అనుభవములు మనము బాప్తిస్మము అనగా మరణ పునరుత్థానముల అనుభవములు మనము పొందాలంటే దీనికి ఒక్కటే మార్గం ఉన్నది. నేను చెప్తాను, వినండి బాగా. ఇదంతా ఇప్పుడు జ్ఞానం అండి. మనం పొందింది ఏమిటిది? జ్ఞానము. ఈ జ్ఞానము అనుభవ జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ఏం కావాలి? జ్ఞానము వేరు, అనుభవ జ్ఞానము వేరు. జ్ఞానము వేరు, అనుభవ జ్ఞానము వేరు. అనుభవ జ్ఞానం లేదు చాలా మందికి. దయచేసి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొంది ఉండవలెనని దేవుడు ఇచ్చయించుచున్నాడు. అనుభవములో మరణించుట ఎట్లు, అనుభవములో పునరుద్ధానుల మగుట ఎట్లు, ఇన్ని అద్భుత సత్యములు మన బ్రతుకులోనికి వచ్చుట ఎట్లు అని అంటే నేను మీకు ఒకటే ఒక విషయం చెబుతున్నా. ఇవన్నీ నేర్చుకోవడానికి మనము 2వ మెట్టులోకి పోవాలి. అదేమిటంటే ఆల్ దీస్ థింగ్స్ విల్ బి అచీవ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. Whatever we do in our spiritual life, we die, we be resurrected, we grow, we do everything by faith. ఇప్పుడు విశ్వాసం అనగానేమి? విశ్వాసము వలన ఎట్లు సావగలం, విశ్వాసము వలన ఎట్లు పునరుద్ధానులము కాగలం అంటే దానికి మళ్ళీ పెద్ద శాస్త్రం చెప్పాలి. వచ్చే వారము నేను చెప్తాను. ఇప్పుడు సమయం దానికి ప్రార్థన చేసుకుందాం. దయచేసి వచ్చే వారము జ్ఞానమును అనుభవ జ్ఞానముగా విశ్వాసము ద్వారా ఎట్లు మార్చుకొనగలమో మనము నేర్చుకుందాం. ఇప్పుడు మనకి ఎక్కడ దాకా వచ్చింది జ్ఞానం? తలకాయ దాకా వచ్చిందంటే హెడ్ నాలెడ్జ్. దీన్ని ఏమంటామంటే ఒట్టి జ్ఞానం. అది బ్రతుకులో ఆచరణలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? అనుభవ జ్ఞానం. జ్ఞానమును అనుభవ జ్ఞానముగా విశ్వాసము ద్వారా మనం మార్చుకొనగలం. ఎట్లు మార్చుకొనగలం అంటే ఇప్పుడు మనము చెప్పుకోలేదు, సమయం ఉండేది కనుక ప్రార్థనతో ముగించుకున్నాం. అందరూ కూడా కళ్ళు వంచండి. వచ్చే వారం పాఠంలో ఈ విషయాన్ని ప్రభు చిత్త ప్రకారం బోధించుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఓ హల్లెలూయా. విన్న వాక్యమును వహించి మనము ఆలోచనలు ధ్యానించి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, నన్ను విశ్వాసముతో నింపు తండ్రి.
నేను నేర్చుకొనిస్తున్న విషయములన్నీ కూడా అనుభవించడానికి సహాయం చేయండి. జ్ఞానమును అనుభవ జ్ఞానముగా మార్చి తండ్రిని ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.